అందరికీ నమస్కారాలు. ఈరోజు మా దైవం ఎన్టీఆర్ గారి 101 పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అజీజ్ గారు, బీదా రవిచంద్ర గారు, మాజీ మంత్రులు నారాయణ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో మేమందరం ఉన్నామంటే మేమందరం అదృష్టం చేసుకున్న వాళ్ళం. అటువంటి ఒక మంచి నాయకుడి కింద పనిచేసాం. అదేవిధంగా ఆయన బాటలోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని, అదేవిధంగా పేద ప్రజల్ని కూడా ఆదుకోవడంలో ముందంజలో ఉంటున్నారు. ముఖ్యంగా ఆనాడు సినీ రంగంలో ఏ విధంగా వెండి తెరల్లో ఆయన్ని గుర్తించుకొని ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో ఉన్నాడో, అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఆయన రావడానికి కారణం కూడా పేదవాళ్ళు ఎవరైతే ఎన్నెన్ని ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఇల్లు కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన కుటుంబానికి సంబంధించిన సంక్షేమ పథకాలు కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఆనాడు ఎన్టీఆర్ గారు రావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాడు వరకు పేదవారి కోసమే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండదండలుగా ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో లేకపోతే పెన్షన్లు ఉన్నాయో అవన్నీ కూడా తీసివేయడం అనేది ఈ ప్రభుత్వంలో చూసాం. కానీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కడ పెన్షన్లు కానివ్వండి, సంక్షేమ పథకాలను పెంచడమే జరిగింది కానీ తగ్గించడం జరగల. అలాంటి ఒక మహనీయుడు ఒక పార్టీ ఇది. ఈ తెలుగుదేశం పార్టీ రేపు 4వ తేదీ పైన మంచి రిజల్ట్తో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోబోతున్నాం. ఆయన కన్న కళలు ఏదైతే ఉన్నాయో ఎన్టీఆర్ గారు అది నెరవేర్చే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి అందరం కలిసి పనిచేస్తాం. ఈయన పెద్ద ఒక రాజకీయం, సినీ రంగమే కాకుండా మా కుటుంబానికి అయితే ఎనలేని అభిమానంతో ఉన్నాము. ఆయన్ని ఒక దేవుడిగానే ఈరోజు చూస్తున్నాం. ప్రతినిత్యం మేము ఇంట్లో దేవుడిని కొలుస్తున్నట్టే ఆయన్ని కూడా ఆయనకి దండం పెట్టుకుని బయటకు వస్తాం. ఆయన ఒక జ్ఞాపకాలే ఈరోజు మా పాప పుట్టినరోజు. ఆ పాప కూడా మే 28 పుట్టడం మా అదృష్టం. అదే కాకుండా మా పెళ్లి కూడా ఆయన చేతుల మీద ముహూర్తం కాని టైంలో ఆయన చేతుల మీద తాళిబొట్టు కట్టడం. ఈ రోజుకి అందరం బాగున్నాం. కాబట్టి మేము చేసుకున్న అదృష్టం మాకు ఈ జన్మాంతం ఆయన్ని మర్చిపోము. ఆయన ఒక ఆశీస్సులతో మా కుటుంబం రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన గుర్తుగా ఆయన పుట్టినరోజు పుట్టింది కాబట్టి, ఆడపిల్ల కాబట్టి తారక రామ లక్ష్మిని పెట్టాము. ఆయన పేరే అది. తర్వాత చిన్న పాపకు కూడా చైతన్య లక్ష్మిని పెట్టాం. దానికి కూడా ఒక గుర్తుంది. నేను చెన్నైలో ఎలక్షన్ మూమెంట్లో పెద్ద అక్కడ రథం ఏర్పాటు చేస్తే ఇక్కడి నుంచి రథాన్ని తీసుకురమ్మని రమేష్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. రథం ఏర్పాటు చేసిన రోజే ఆ పాప పుట్టడం వల్ల ఆ పాప పేరు కూడా చైతన్య లక్ష్మి అని పెట్టడం జరిగింది. సో ఇది మాకు గుర్తుండిపోయే జ్ఞాపకాలు, మా జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకాలు. ఈరోజు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు 101వ సంవత్సరం వేడుకలు ఘనంగా జరుపుకున్నాం పార్టీ ఆఫీసులో. ఈరోజు మహిళలందరమే ఒకసారి ఒక దగ్గరికి చేరడం చాలా సంతోషకరంగా ఉంది. ఉదయాన్నే నందమూరి తారక రామారావు గారికి మా ఇంట్లో మా పెద్ద ఆయనకి పూలమాల వేసి ఏడకొచ్చి కేక్ కటింగ్లో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి కానీ ఆయన జయంతి కానీ నేనైతే జరుపుకుంటున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందరికీ పిలిచి కేక్ కటింగ్లు, టెంకాయలు కొట్టుకొని అంతా చేసుకుంటాం మేము. కానీ రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మహిళలకి న్యాయం జరగద్దని మా బాబు గారు కూడా చెప్తున్నాడు. చూస్తాం, వెయిటింగ్ సి. మహిళలకు అందరికీ బాగా జరగాలని మేము ఆశిస్తున్నాము. ఇంకా ఘనంగా చేయలేకపోయాము. పార్టీ ఆఫీసులో 6వ తారీఖు దాకా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఘనంగా చేయలేకపోయాము. లేకపోతే అన్నదానం అవన్నీ బ్రహ్మాండంగా చేసుండే వాళ్ళమి, ప్రతి డివిజన్లో చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా ప్రతిసారి మహానాడులో పాల్గొనేది. ఈసారి మహానాడు కోడ్ వల్ల మహానాడు పెట్టలేకపోయాడు చంద్రబాబు గారు. ఈసారికి వచ్చే సంవత్సరంకి బ్రహ్మాండంగా చేసుకుంటామని ఆశిస్తున్నాం. మహానాడు పెడతాడు అని చెప్పని అనుకుంటున్నాము. పెడితే ఖచ్చితంగా మాత్రం పెడతాడు 3 రోజులు ఎక్కడో దగ్గర. ప్రతి సంవత్సరం మహానాడికి ఈ రోజుకి కూడా ఇన్ని సంవత్సరాలలో మేము ఎప్పుడు పోకుండా ఉండలేదు. వైజాగ్ కానీ, ఒంగోలు కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ అంటే మొత్తం ఎక్కడ పెట్టినా మేము పోతున్నాం. బ్రహ్మాండంగా చేస్తాడు ఈసారి మాత్రం. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆ రాక్షసుడి పరిపాలనలో నుంచి అందరం బయట పడుతున్నాం కాబట్టి ఈసారి మాత్రం మహానాడు బ్రహ్మాండంగా చేస్తాడు.
అంటే టీడీపీ అధికారంలో రాబోతుంది అని ధీమా ఖచ్చితంగా రెండు సెలబ్రేషన్స్ ఒకేసారి మహానాడు చేస్తాడు ఖచ్చితంగా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా పెద్దలందరూ నాయకులందరూ కూడా సమక్షంలో మహిళలందరూ కూడా కలిసి ఈరోజు సంతోషంగా ఎన్టీ రామారావు గారి యొక్క జయంతి జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎన్టీ రామారావు గురించి మేమందరం కూడా స్మరించుకోవడానికి ఏంటంటే ఈరోజు మహిళలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఈరోజు రాజకీయంగా వచ్చి మహిళలందరం కూడా ఈరోజు వచ్చి ఎక్కువగా వచ్చి కలుస్తున్నామంటే అది మొట్టమొదట పునాది వేసినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అన్న ఎన్టీ రామారావు గారు. ఎందుకంటే ఒకే ఒక్కడు మహిళల చేత అన్నాన్ని పిలిపించుకున్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అన్న ఎన్టీ రామారావు గారు. ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా మహిళలు వంటింటికి పరిమితం కాకుండా వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళకి స్వేచ్ఛ రావాలనే ఉద్దేశంతో ఆ రోజు పునాది వేయడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలను ఆదేశాలను ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి సంక్షేమాన్ని ఇచ్చి ఈరోజు అభివృద్ధి బాటలు నడిపిస్తే అయితే ఈ 5 సంవత్సరాల్లో మహిళల పైన జరిగినటువంటి దాడులు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, మహిళల పైన అనేకమైనటువంటి ఘోరాలు జరిగినా వాటిపైన స్పందించినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. అయితే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం అందరూ కూడా ఒక్కసారి అనే అవకాశం ఇచ్చి తెలుగుదేశం పార్టీని మనం ఇబ్బంది పెట్టినందుకు గాను ఈరోజు ఒక్క అవకాశం ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్నే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మన యొక్క బిడ్డల భవిష్యత్తును కూడా మనం కాలు రాస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా గ్రహించి ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఆయన వస్తేనే రాష్ట్రం అభివృద్ధి, దేశం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, ప్రజలు బిడ్డల యొక్క భవిష్యత్తు బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలవాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు. రాబోయేటువంటి 4వ తేదీ తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి రాజధానితో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తు వచ్చి మహిళలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన కృతజ్ఞతగా మేము మహిళలందరం కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఇంకా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఇంకా ఉన్నతమైనటువంటి పునర్వైభవం తీసుకొచ్చే విధంగా మేము మహిళలందరం కూడా కృషి చేస్తాం తెలియపరుస్తూ, అదేవిధంగా ఈ యొక్క 4వ సంవత్సరంలో ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం పార్టీ ఈ 40 సంవత్సరంలో ఒక ఎస్సీ మహిళగా నాకు ఒక అధ్యక్షుల పదవి ఇచ్చినందుకు గాను ఈ యొక్క మహిళలందరం కూడా కలుపుకోపోవడం కానీ తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎన్నో కేసులు పెట్టినా దాడులు చేసిన ఏటికి భయపడకుండా ఈ 4వ సంవత్సరం తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడానికి మహిళలందరం కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క ప్రతిపక్షాన్ని ఎదిరించి మేమందరం కూడా పోరాడడం జరిగింది. ఖచ్చితంగా మా అందరికి కూడా మంచి రోజులు వస్తాయి. మేమందరం కూడా ప్రజల్లోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా వెళ్తామని కూడా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చాలా సంతోషంగా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మహానాడు అనేది ఖచ్చితంగా ఈసారి ఎట్లా అంటే మేము ఎట్లా 4వ తేదీ మా కూటమి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. విజయంతో మేమందరం కూడా సంబరాలు జరుపుకుంటూ మహానాడిని ఇంకా విజయవంతంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మామూలుగా అయితే ఎన్టీ రామారావు గారు పుట్టిన సందర్భంగా 101 సంవత్సరాలు అయిపోయింది. మాకు ఆయన చనిపోయినట్టుగా లేదు, ఇంకా మాకు ఇప్పుడే జన్మించి మా దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన జ్ఞాపకాలు ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఇంత సమూహంగా ఇంత ఆనందంగా ఆయన్ని స్మరించుకుంటున్నారంటే వారే కాదు ప్రపంచ చరిత్రలో కూడా ఈరోజు నందమూరి తారక రామారావు గారు అలాంటి చట్టాలను కూడా తీసుకురావడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలు కూడా సమాన ఒక ఆస్తులు ఉండాలని ఆ రోజు 33% రిజర్వేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు ఆయన స్మరించుకోవడం మా అందరి బాధ్యతగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ మహానాడు అంటే 3 రోజులు సంబరంగా ఎక్కడైనా ఒక జిల్లాలో జరిగేది. ఇప్పుడు ఎన్నికలు కూడా ఉండడం వల్ల 4వ తేదీ దాకా దాన్ని చూచా తప్పక మేము పాటించాల్సిన అవసరం మాకు అందరి బాధ్యత కనుక ఈరోజు పార్టీ ఆఫీసులో జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గారు, అదేవిధంగా మనకి రేపు కాబోయే ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న మన నారాయణ సార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ కార్యాలయంలో ఒక కేక్ కటింగ్ మహిళలు అందరూ కలిసి ఈరోజు రావడం జరిగింది. ప్రతి కార్యకర్త ఇది మన విజయంగా రేపు 4వ తేదీ సంబరాలకి దీనికన్నా ఇంకా పెద్ద ఎత్తు స్థాయిలో మేము జరుపుకుంటాము. అదేవిధంగా ఆ రోజు రామారావు పెట్టిన పార్టీ ఈ రోజు 40 సంవత్సరాల పైన అయినా కానీ ఈరోజు చెక్కు చెదరకుండా
గెలుపు ఓటమి ఎవరికైనా సహజం. కానీ ఈ రోజు పార్టీ పెట్టిన ఒక ఉద్దేశం ఈ చంద్రబాబు నాయుడు గారు దాన్ని అమలుపరిచి ప్రతి బడుగు బలహీన పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళకి అందరూ ఆనందంగా ఉండేటట్టు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుందని, కూటమి రేపు 4వ తేదీ గెలవబోతుంది. ఖచ్చితంగా విజయోత్సవ సంబరాల్లో మళ్ళీ అందరూ ఆనందంగా ఉంటామని భావిస్తున్నాము.